ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. రాజ్యాంగం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ కు అసలు ఏపీలో జరుగుతున్న దారుణాలు కనబడుతున్నాయా అని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం గురించి ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తే దాడి చేస్తారా అని నిలదీశారు. ఇదేనా రాజ్యాంగబద్ధమైన పాలన అంటే అని విమర్శించారు. లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ అసలు రాజ్యాంగాన్ని చదివారా అంటూ మండిపడ్డారు. మచిలీపట్నం మంగినపూడిలో తమ పార్టీ నేత గిరిపై జనసేన నేతల దాడి అమానుషమని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానం ఏంటిది? ఏదైతే సుగాలి ప్రీతి కేసు మేము టేకప్ చేసి న్యాయం జరిగేలా చేస్తాను తప్పనిసరిగా అని చెప్పని అన్న విషయంని, అలానే ఈ యొక్క రాష్ట్రంలో 33,000 మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు అని చెప్పని ఏవైతే ఆయన ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్ళి వాగ్దానం చేశారో, మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పని మాటని ఇదే గిరి గారు ఒక మీడియా మిత్రులు అడిగితే దానికి ఏ రాజ్యాంగం ద్వారా ఇవాళ ఈ అరాచకం కానీ గతంలో ఎన్నో అరాచకాలు అధికారంలోకి మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నో అరాచకాలు ఏ రాజ్యాంగంలో ఉంది? రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే మీరు అమలు చేస్తున్నారు. నేను చాలా పుస్తకాలు చదివానని చెప్పని ఆయనకి నేను చెప్పేది, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చదవాల్సినటువంటి అత్యవసరమైన పుస్తకం ఏది ఉందంటే అదే రాజ్యాంగం. మీరు చదవండి.